హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో పండగ స్పెషల్ చింతపండు పులిహోర అండి. మనకి పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది పులిహోర. మరి ఈరోజు పండగకి పులిహోర వండుకోకపోతే ఎలాగండి? మా ఇంట్లో అయితే చింతపండు పులిహోరని బాగా ఇష్టపడతారు. ఈరోజు అయితే నేను పండగ స్పెషల్ చింతపండు పులిహోర చేస్తున్నానండి. ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. చింతపండు పులిహోరకి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. పులిహోరకి కావాల్సినవన్నీ పోపు దినుసులన్నీ తీసి పెట్టుకున్నానండి. తర్వాత చింతపండుని ఒక 3 సార్లు వాష్ చేసి కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. రైస్కి తగినంత చింతపండు తీసుకోవాలండి. తర్వాత బియ్యం కడిగి పెట్టేసానండి. అన్నం అయితే ఉడుకుతుంది. మనం కొంచెం పలుకగా ఉండాలండి పులిహోరకి, అప్పుడే బాగుంటుంది. అన్నం అయితే ఉడికిపోయాక చూపిస్తానండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే అన్నం ఉడికిపోయిందండి, వాచ్ చేశాను. ఇప్పుడు పులిహోర తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పులిహోరకి. తర్వాత నేను అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసి వేయించాలి. పులిహోరకి పల్లీలు వేసుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పల్లీలు ఎక్కువ ఇష్టపడితే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి. నేనైతే తగినంత వేసాను. ఇప్పుడైతే అన్నం వార్పు తీసేసానండి. చూడండి, ఇలా పలుగ్గా ఉడకాలి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయండి. తర్వాత అందులోకి తగినంత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేయించాలి. పులిహోర తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా పల్లీలు, పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుందండి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. కారానికి తగినంత వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి తీసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వేయించాలండి. ఈ పోపుని బాగా ఫ్రై చేయాలి. పులిహోర చేయడం చాలా ఈజీ అండి. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు ఏమీ లేకపోతే ఇలా సింపుల్గా పులిహోర చేసేయచ్చు. అలాగే పండగలకి దేవుడికి నైవేద్యంగా కూడా పులిహోర చేస్తారండి. ఎప్పుడైనా లంచ్ బాక్స్కి కూడా ఇలా పులిహోర రెసిపీ ఈజీగా చేసేయచ్చండి, ఉదయం హడావిడి లేకుండా. పోపు వేసాక సిమ్లో పెట్టి వేయించాలండి. అప్పుడే మనకి పల్లీలు అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇదైతే ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా రసం తీసుకుందాము. చింతపండు క్వాంటిటీ కూడా మనం రైస్కి తగ్గట్టుగా తీసుకోవాలండి. మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. పోపునైతే ఒకసారి కలుపుతున్నాను. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అవ్వాలి మనకి. ఆయిల్ ఎక్కువ ఉందా అని అనుకోకండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది పులిహోరకి. తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాలి. చింతపండు బాగా ఉడికిపోవాలండి, దగ్గరికి వచ్చేయాలి, చిక్కబడుతుందండి. అప్పటి వరకు దీన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఇందులోంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేయాలండి. తర్వాత రైస్కి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఎప్పుడూ కూడా చింతపండు పులుసులోని ఉప్పు, పసుపు వేసేస్తానండి. ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందండి. అలాగే మనకి రైస్కి కూడా బాగా పట్టి మంచి కలర్ఫుల్గా కనపడుతుంది. ఇప్పుడు ఇందులో నేను చివరగా చిన్నది బెల్లం ముక్క వేస్తున్నానండి. చింతపండు పులుసు వేసాం కదండి, చిన్నది బెల్లం ముక్క వేస్తే మనకి ఆ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడైతే ఇది బాగా మరగాలి, దగ్గరికి రావాలండి. ఈలోపు నేను పులిహోరకి ఎంతైతే రైస్ తీసుకుంటానో ఆ రైస్ అంతా కూడా ఇలా ఒక ప్లేట్లో వేసి కొంచెం చల్లారనివ్వాలి. అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుందండి పులిహోర. అదే వేడిగా ఉన్నప్పుడు చేస్తే అది కొంచెం ముక్కలైపోతుంది కలిపినప్పుడు. ఇదే చల్లారిపోయాక చేసుకుంటే మనకి కొంచెం పొడి పొడిగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ సగం అయితే ఎగిరిపోయిందండి. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. చిక్కబడి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోవాలండి. పులిహోర పోపు ఆయిల్ మొత్తం కూడా వదిలేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఆయిల్ రావడం మొదలైందండి. మొత్తం ఆయిల్ అంతా కూడా వచ్చే వరకు కూడా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ వచ్చినప్పుడు అప్పుడు ఆయిల్ అంతా బాగా వస్తుంది. కొంతమంది ఉప్పు, పసుపు చింతపండు పులుపులో వేయకుండా రైస్లో వేసి కలుపుకుంటారండి.
అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చేసుకోవచ్చండి. మొదటిసారి వండే వాళ్ళకైతే ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందండి. పసుపు ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, మనకి పచ్చివాసన అనేది లేకుండా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. తర్వాత ఇందులోకి రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక రైస్ వేసుకోవాలండి. నేను పోపు వేడిగా ఉందని గరిటెతో కలుపుతున్నాను, మామూలుగా అయితే చేతితో కలుపుతానండి. ఈరోజైతే ఉదయాన్నే కొంచెం హడావిడిగా ఉందండి, ప్రసాదాలు చేస్తున్నాను. ఈ పులిహోర మిశ్రమం అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం స్లోగా కలుపుకోవాలి, రైస్ విరిగిపోకుండా. ఇప్పుడైతే నేను మొత్తం కలిపేసానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మంచిగా కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుందండి. ఇలా రైస్ మొత్తం కూడా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి కాసేపు అలా వదిలేయాలండి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్ బాగా పీల్చుకుంటుంది, పులిహోర టేస్ట్ బాగా వస్తుందండి. కనీసం ఒక 20 నిమిషాలైనా అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే ఇలా వేడివేడిగా తినడానికి ఇష్టపడతారండి. కానీ ఫ్లేవర్స్ అన్నీ బాగా పీల్చుకున్నాక రైస్కి అప్పుడు తింటే మనకి పులిహోర టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. ఇప్పుడైతే నేను పైనుంచి కరివేపాకుతో గార్నిష్ చేశానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ప్రసాదంకి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ చింతపండు పులిహోర వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇదైతే చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈసారి పండగకి ఇలా చింతపండు పులిహోర చేసి చూడండి, ఇంటిల్లిపాదికి బాగా నచ్చుతుంది. ఈ చింతపండు పులిహోర తింటుంటే మనకి మధ్య మధ్యలో అలా పల్లీలు పప్పులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ చింతపండు పులిహోర వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.